అసలు కుటుంబ నేపథ్యం కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు ఒకరి తర్వాత ఒకరిని పెట్టుకొని వచ్చి ఇవాళ మమ్మల్ని పట్టుకొని మేము ప్రజల నుంచి ప్రజాస్వామ్యంగా ఎన్నికై వచ్చినాం అధ్యక్ష. ఇవాళ మీరు మమ్మల్ని గురించి ఈ రకంగా మాట్లాడడం అనేటువంటిది కేవలం మా మీద ఒక ఆరోపణలు చేసే ఉద్దేశమే తప్ప ఇలా సదుద్దేశం లేదు. ముఖ్యంగా అధ్యక్ష, అసలు మీ చరిత్ర ఎవరికి తెలియదు? మన తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు గారు ఈ దేశ ప్రధానమంత్రిగా చనిపోతే కనీసం చూడడానికి కూడా పోనటువంటి పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ. మీ సోనియా గాంధీ గారు కానీ సార్ ఆబ్జెక్షన్ సార్ సార్ చర్చకు దారి తీయకండి, క్లారిఫికేషన్ అడగండి. మీరు మీకు అవకాశం కలిగించిన క్లారిఫికేషన్ కోసం క్లారిఫికేషన్ అడగండి ప్లీజ్. మీరు క్లారిఫికేషన్ అడగండి ప్లీజ్ 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 కూర్చోండి ప్లీజ్. స్పీకర్ సార్ మీరు ఆ చిట్టీలు విప్పు గారు చిట్టి తెస్తుండ్రు గొంతు కట్ చేయమని, ఇంకేం మైక్ కట్ చేయమని అర్థమైతలేదా? సెక్రటరీ గారు చెవులో చెప్తుండు, విప్పు గారు చిట్టి తెస్తుండు, మా గొంతు కట్ చేయండి, మైక్ కట్ చేయండి, హరీష్ రావును మాట్లాడియకూరికి, ఇంతే కదా. ఇక ఇది మీ ప్రజాస్వామ్యం. మీ ప్రజాస్వామ్యం ఏ పాటలో అర్థమవుతలేదా ఏమి? అధ్యక్ష, ఆ రోజు పివి నరసింహారావు గారు చనిపోతే కనీసం ఈ దేశ ప్రధానమంత్రిగా పనిచేసిన మన తెలుగు బిడ్డ గుంటెడు జాగ కూడా అయ్యేటువంటి చరిత్ర మీ కాంగ్రెస్. అధ్యక్ష, ఇది మరీ అన్యాయం. వారికి గౌరవ సభ్యులు, సీనియర్ సభ్యులని వారికి క్లారిఫికేషన్ కోసం మైక్ ఇస్తే 2 సార్లు 3 సార్లు 4 సార్లు విజ్ఞప్తి చేశాం. వారు చేసి సభా వ్యవహారాల మంత్రి చేశారు, నేను చేశాను. క్లారిఫికేషన్ ఏదంటే అడగండి అన్నాం, అది వదిలిపెట్టారు. 2 సార్లు ఇస్తే రెండోసారి ఎక్కడికో పోయారు, మూడోసారి పివి నరసింహారావు గారి దగ్గర పోయారు. దయచేసి దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అధ్యక్ష. ఏమంటే క్లారిఫికేషన్ సంబంధించి ఏదైనా అడిగేది ఉంటే ఒకటి అడగండి, దాంతో ముగించండి. ఎక్కడికో మాత్రం పోవటం కరెక్ట్ కాదు. మీరు చాలా సీనియర్ సభ్యులు సార్. ఇప్పుడు క్లారిఫికేషన్ కు రండి. నేను ముఖ్యమంత్రి గారు ఎక్కడ ప్రసంగం రాసినో ఓపిక్గా 6 పేజీలు రాసుకున్నా. ఆయన ఎక్కడ స్టార్ట్ చేసిండో నేను అక్కడనే స్టార్ట్ చేసిన. 1 by 1 వారు చెప్పిన ప్రతిదానికి నేను క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నా, క్లారిఫికేషన్ అడగదలుచుకున్నా, క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నా. వారు మా మీద చేసిన ఆరోపణలకు మేము సమాధానం చెప్పాలి. వారు కొన్ని తప్పుడు విషయాలు చెప్పిండ్రు, దాన్ని సభ రికార్డులు సెటిలైట్ చేయాలి. కొన్ని విషయాలు వారిని స్పష్టత అడగాల్సిన అవసరం ఉంది. వారు స్టార్ట్ చేసింది మా మీద స్లీపింగ్ రిమార్క్స్తో స్టార్ట్ చేసింది కనుక నేను కూడా అక్కడి నుంచే స్టార్ట్ అయింది అధ్యక్ష. దయచేసి ఒక 15 నిమిషాలు నా మైక్ కట్ చేయకండి. వారికి ఓపుకుంది. ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పిండు, ఇది ప్రజాస్వామ్యము, ఎంతసేపు అన్న వాళ్ళు మాట్లాడని అన్నాడు, వాళ్ళని ఇక్కడి నుంచి పోనీ అన్నాడు. నేను కూడా ఆయన ఇక్కడి నుంచి పోనీయదలుచుకోలేదు. వాళ్ళు కూడా నా మాట వినాల్సిందే, వాళ్ళు కూడా ఇక్కడ కూర్చోవాల్సిందే. వాళ్ళ మాటల్లో నిజం ఉంటే, నిజాయితీ ఉంటే నా మైక్ కట్ చేయకుండా వినాలని కోరుతా ఉన్నా. మైక్ కట్ చేస్తే ప్రజలు గమనిస్తారు, వీళ్ళ అన్ని మాటలే వీళ్ళ చేతల్లో లేవు. నేతి బీరకాయలో నెయ్యి ఎంతుందో ఈ కాంగ్రెస్ పార్టీ పాలన మాటల్లో నిజమంతుందని ప్రజలు అనుకునే అవకాశం ఉంది. సో అందువల్ల 15 నిమిషాలు నా మైక్ కట్ చేయొద్దు. నా మాటలు వాళ్ళకి నిజాయితీ ఉంటే, వాళ్ళు చెప్పిన మాటలు నిజమైతే ఓపికగా వినమని చెప్పండి. అధ్యక్ష, లెట్ మీ స్టార్ట్. డోంట్ ఇంటరప్ట్ మీ. మీరు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే మేము విన్నాం, మీకు రాసుకున్నా, నేను 8 పేజీలు రాసుకున్నా, ఓపికగా పెన్ను బట్టి రాసుకున్నా. మీరు రాసుకోండి, మళ్ళీ నాకు సమాధానం చెప్పండి. మీరు సమాధానం చెప్పండి నాకు. అధ్యక్ష, అయితే అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ చరిత్ర, నేపథ్యం, కుటుంబం, ఇవాళ పివి నరసింహారావు గారిని అవమానపరిచినటువంటి చరిత్ర మన మీరు క్లారిఫికేషన్ పెట్టి పివి నరసింహారావు గారి దగ్గర పోతారు, లేకపోతే నెహ్రూ గారి దగ్గర పోతారు. ఎన్ని సంవత్సరాలు పోతారండి పివి గారి దగ్గరికి? ఎన్ని సంవత్సరాలు పోతారు నెహ్రూ గారి దగ్గరికి? చెప్పి 10 సంవత్సరాలు అయిపోయా. చాలండి, చాలు. ప్రతిపక్షానికి గవర్నర్ ప్రసంగం మీద ఎప్పుడు 2 సభ్యులకు అవకాశం ఇచ్చింది ఈ సభ యొక్క సాంప్రదాయం ఉంది. ఫస్ట్ టైం మీరు ఈ సభలో ఒకరే మాట్లాడాలని చెప్పి కొత్త సాంప్రదాయం తెచ్చినారు. గతంలో ఎప్పుడైనా ప్రధాన ప్రతిపక్షం నుంచి 5 సభ్యులున్న కాంగ్రెస్ పార్టీకి కూడా 2 మాట్లాడే అవకాశం మేము ఇచ్చాం. ఇవాళ 39 మంది శాసనసభ్యులున్న మాకు ఈ సభలో మీరు అవకాశం ఇవ్వమంటే మేము ప్రొటెస్ట్ చెప్తాం. మరి మాట్లాడమంటే మాట్లాడతా అధ్యక్ష. మాట్లాడడానికి మీకు మైక్ ఇయ్యము, మీ గొంతు నొక్కుతాము అని కాంగ్రెస్ పార్టీ మొదటి రోజే నిర్ణయించుకుంటే మరి నాకు ప్రొటెస్ట్కి అవకాశం ఇవ్వండి. లెట్ మీ ప్రొటెస్ట్ అండ్ ఐ విల్ వాకౌట్ ఫ్రమ్ దిస్ హౌస్. మాట్లాడమంటారా, ప్రొటెస్ట్ చెప్పమంటారా? Protest is our right. Protest is our right. You cannot deny that. I want to clarify, sir. I want to clarify and enlighten this house. Sir,
20th January 2019 డిస్కషన్ ఆన్ మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అండ్ గవర్నర్ అడ్రస్ ఒక్కరే సార్. కొప్పుల ఈశ్వర్ గారు, అదేవిధంగా వేముల ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడారు. అదేవిధంగా 19 మళ్ళా మా పార్టీ నుంచి వెంకటరమణారెడ్డి గారు మాట్లాడారు. ఇప్పుడు వారి పరంగా ఉన్నారు సార్. అదేవిధంగా రాజాసింగ్ గారు బీజేపీ నుంచి మాట్లాడారు, ఎంఐఎం నుంచి ఒకరు మాట్లాడారు. వాళ్ళ పార్టీ నుంచి ఆ రోజు ట్రెజరీ బెంచెస్ నుంచి ఇద్దరు మాట్లాడితే ప్రతిపక్షాన్ని నుంచి అన్ని ప్రతిపక్ష పార్టీల నుంచి ఒక్కరే మాట్లాడారు సార్. ఐ జస్ట్ వాంట్ టు ఎన్లైటన్ ద హౌస్. యూనో డీవియేషన్ కాదు, నేను గౌరవ మరి చాలా సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాను. నేను ఈరోజు వారికి కూడా మనవి చేస్తూ ఉన్నాను, ఎందుకంటే ఇంతకుముందు మనవి చేశాను. లీడర్ ఆఫ్ ద హౌస్ కౌన్సిల్లో కూడా రిప్లై ఇచ్చేది ఉంది, అందుకోసమే వారిని కోరుతా ఉన్నాను. ఇంకా మీ అనేక అంశాలు కూడా, ఎందుకంటే హౌస్ సైనడే అయితలేదు. నెక్స్ట్ రేపో ఎల్లుండో ఆవులెల్లుండో స్పీకర్ గారు నిర్ణయం తీసుకున్న తర్వాత అర్జన అయిన తర్వాత మళ్ళీ తిరిగి మీరు మీకున్న డౌట్స్ కానీ మీకున్న చెప్పొచ్చు. నేను చెప్తాను, డిఫరెంట్ డిబేట్స్లో డిఫరెంట్ డిస్కషన్స్లో పాల్గొని అని చెప్పిన ముఖ్యమంత్రి గారికి సమాధానం చెప్పే విధంగా ఉంటుంది. నేను నిజంగానే సిగ్గుపడుతున్నా సార్, ఎందుకంటే పంట బీమాకు రైతు బీమాకు తేడా తెలియని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నందుకు నేను నిజంగానే సిగ్గుపడుతున్నాను సార్. పంట బీమాకు రైతు బీమాకు తేడా తెలియని వ్యక్తి మీ గొప్ప నాయకుడు, గొప్ప ముఖ్యమంత్రి. అధ్యక్ష, నేను ఒకటే మాట అంటా ఉన్నా అధ్యక్ష, వారు పర్సనల్గా చాలా దారుణంగా ఒక ముఖ్యమంత్రిలాగా కాకుండా ఏదో పిసిసి అధ్యక్ష పదవుల్లో అక్కడ గాంధీ భవన్లో కూర్చుని ఒక ప్రెస్ మీట్లో మాట్లాడినట్టు స్వీపింగ్ రిమార్క్స్. అధ్యక్ష, ఇవాళ ఆయన ఒక గౌరవమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు. అధ్యక్ష, నేనేమంటా ఉన్నా అధ్యక్ష, చెప్పాలి, గుర్తు చేయాలి, ఆయన గుర్తులేదు. నేనేమంటున్నా అధ్యక్ష, నేరెళ్లలో ఏదో జరిగింది, శాండ్ మాఫియా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష, 2004 నుంచి 14 వరకు శాండ్ మీద ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ ప్రాంతంలో వచ్చిన ఆదాయం, మొత్తం రాష్ట్రానికి సమకూరిన ఆదాయం 39.5 కోట్లు అధ్యక్ష. అంటే సంవత్సరానికి 4 కోట్ల ఆదాయం కూడా రాలే. అదే 2014 నుంచి 2023 వరకు అధ్యక్ష, ఈ రాష్ట్రానికి శాండ్ మీద వచ్చిన ఆదాయం 5,000 కోట్ల పైచిలకు అధ్యక్ష. 4 కోట్లు కూడా ఆదాయం లేని నాడు శాండ్ మాఫియా ఎవరు సార్? కాంగ్రెస్ పార్టీదా? కాంగ్రెస్ పార్టీల జేబులు, నాయకుల జేబులు నిండినాయా? ఎవరి జేబులు నిండినాయండి? ఆనాడు శాండ్ ఆదాయం ఎక్కడ పోయింది అధ్యక్ష? ఇంకోటి, నేరెళ్లలో ఎవరో తొక్కిచ్చారు, ఎక్కిచ్చారు అధ్యక్ష. ఇదే పాత చింతకాయ పచ్చడి లాంటి మాటలు స్వయంగా ఈ రోజు కాదు అధ్యక్ష, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చెప్పినారు. ఇది 2018కి ముందు చెప్పినరు, తర్వాత చెప్పినరు. ఆయన చెప్పిన నేరెళ్లలో కూడా మా పార్టీకి అభ్యర్థిగా నాకే మెజారిటీ ఇచ్చి ప్రజలు మళ్ళొక్కసారి బ్రహ్మాండంగా గెలిపించి వాపసు పంపినారు అధ్యక్ష. ఒక మాట అధ్యక్ష, నేరెళ్లలో ఏదైనా తప్పు జరిగింటే